అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే తాడిపత్రిలో భారీ బలగాలు మోహరించిన నేపథ్యంలో ప్రస్తుతం పెద్దారెడ్డి గారు మన ముందున్నారు. ఎట్లా చూస్తున్నారు పెద్దారెడ్డి గారు? సుమారుగా 14-15 మాసాల తర్వాత మీరు తాడిపత్రికి వెళ్తూ ఉన్నారు. ఎట్లాంటి మనోభావంతో మీరున్నారు? ఎట్లాంటి అభిప్రాయంతో ఉన్నారు? ఈరోజు నేను తాడిపత్రికి బయలుదేరడం జరుగుతుంది. హైకోర్టు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం నేను నడుచుకుంటా. అంతేకాదు ఇక్కడ పోలీస్ అధికారులు కూడా పూర్తిగా వాళ్ళకు సహకరించేదానికి నేను ప్రయత్నిస్తా. తాడిపత్రి కాన్స్టిట్యున్సీ నుండి వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా రావద్దని మేము మెసేజ్ పెట్టడం కూడా జరిగింది. ఎక్కడన్నా కానీ మేము పోలీస్ అధికారులకు తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా మా పార్టీ తరఫున మా తరఫున మేము పూర్తిగా సహకరిస్తాము. ప్రజాస్వామ్యం అనేది ఇంకా బతికే ఉంది. చట్టం న్యాయం మీద నాకు గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని నేను కాపాడుకుంటా. ఎస్పీ గారికి, పోలీసు అధికారులకు, జిల్లా అధికారులకు అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపు. సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే మీ నియోజకవర్గంలోకి మీరు వెళ్ళొచ్చు, అక్కడ స్వేచ్ఛగా రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించుకోవచ్చు అని చెప్పింది. అంటే ఎట్లా చూస్తారు ఈ మొత్తం ఆదేశాలను? ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే చట్టాన్ని నమ్ముకొని మీరు ముందు నుంచి ఫైట్ చేస్తూ ఉన్నారు, న్యాయ పోరాటం చేశారు, ఒక రకంగా విజయం కూడా సాధించినట్లు కనిపిస్తుంది. నేను ముందు నుండి కూడా రాజకీయంగా కానీ ప్రభుత్వం తరపున ఉన్నటువంటి వాళ్ళు కానీ నన్ను అడ్డుకోవడం జరుగుతూనే ఉన్నది. దానిపైన ప్రతిసారి కూడా నేను కోర్టుకు పోవడం, పర్మిషన్ తీసుకురావడం, అధికారులకు ఇవ్వడం, వాళ్ళు దాన్ని తిరస్కరించడం, ఈ విధంగా జరుగుతున్నది. లాస్ట్ దశలో నేను సుప్రీంకోర్టుకు పోయి ఒక ఆర్డర్ తీసుకురావడం జరిగింది. కింద కోర్టును ఇచ్చినటువంటి ఆర్డర్ను ఒబే చేస్తూ ఏదన్నా కానీ ఎక్స్పెండిచర్ ఏదన్నా ఉంటే కూడా మీరు భరించాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను ఎస్పీ గారికి మెయిల్ పెట్టాను. ఆయన కూడా దానికి సమాధానం చెప్పడం. ఈరోజు నన్ను తాడిపత్రికి పోయేదానికి కూడా పోలీస్ అధికారులు పూర్తిగా వాళ్ళు నాకు సహకరిస్తారు. నేను కూడా వాళ్ళకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ ఎలాంటిది కూడా తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా నేను వాళ్ళకు పూర్తి కూడా సహకరిస్తానని సందర్భంగా తెలియజేస్తాను. సో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు తాడిపత్రి నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించినారు. ఇప్పుడు ఎలక్షన్ తర్వాత 15 నెలల గ్యాప్ వచ్చింది. సో పబ్లిక్కి ఏ విధంగా రీచ్ అవుదాం అనుకుంటున్నారు? వాళ్ళ సమస్యలు కావచ్చు, లేకపోతే వారికి ఎట్లా ఏ విధమైన సేవ చేద్దామన్న భావంతో మీరున్నారు? నేను ఇప్పటికే రీకాల్ చంద్రబాబు ఫోన్ ద్వారా కానీ నేను ఎప్పుడైనా గ్రామాల్లోకి పోయినప్పుడు చేయడం జరుగుతుంది. ఈ నెల 11వ తేదీ నుండి కూడా మళ్ళీ తిరిగి అదే కార్యక్రమాలు మొదలు పెడతా. ప్రజల్లోకి వెళ్ళి అక్కడ ఉండేటువంటి ప్రతిపక్ష పాత్ర అనేది నేను పోషించుతా. అంటే అక్కడ ఉండే సమస్యలపైన కానీ, గ్రామాలలో తాగునీటిపైన కానీ, గ్రామాలలో ఉండేటువంటి సమస్యలపైన కానీ, ఈ తెలుగుదేశం నాయకులు చేస్తున్నటువంటి దౌర్జన్యాలపైన కానీ అన్నిటిపైన కూడా పరిశీలించి ఈ 14 మాసాలలో ఎవరెవరు అయితే తెలుగుదేశం వాళ్ళతో ఇబ్బంది పడినారు వాళ్ళ కుటుంబాల ఇంటికి పోయి ప్రతి కుటుంబాన్ని కూడా నేను పోయి వాళ్ళందరినీ కూడా ఓదార్చి వాళ్ళకు సమస్యల్లో కానీ వాళ్ళ బాధల్లో నేను భాగం పంచుకుంటానని కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీదైతే తాడిపత్రి ప్రజలకు అందుబాటులో ఉంటా, ఈరోజు నుంచి తాడిపత్రి ప్రజలకు సేవ చేస్తారని చాలా స్పష్టంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు చెప్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీసులకు అన్ని విధాలుగా సహకరిస్తాను, రానున్న రోజుల్లో శాంతి భద్రతల పరిరక్షణకు పూర్తి స్థాయిలో తన వంతు కృషి చేస్తారని పెద్దారెడ్డి గారు చాలా స్పష్టంగా పేర్కొంటున్న వాతావరణం కనిపిస్తోంది. వీడియోస్ శ్రీనివాస్ శివాడి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.